నిధి గగన పిలుపు నిధి ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. రథం వెనుక గుర్రాన్ని పోనిస్తున్న నిధి గగన వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మన విహంగ వీరుడు రథం మీదే ఉన్నాడా? గగన కుతూహలంతో అడిగింది. విహంగ వీరుడు, చక్కటి పేరు పెట్టావు గగన. రథ కలశం మీదే ఉన్నాడు. మీ ఇద్దరికీ మైత్రి ఎలా కుదిరింది? గగన అడిగింది. గ్రద్ద తనకు తారసిల్లిన ఐతిహ్యాన్ని గగనకు వివరంగా చెప్పాడు నిధి. నీ నగరానికి వస్తారా విహంగ వీరుడు? అలాగే అనిపిస్తోంది. తనను సర్పబంధం నుండి కాపాడిన నాటి నుండి నా కంట పడకుండా గగన విహారం చేస్తూ నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. సర్పగ్రహణ సంఘటన జరిగిన తర్వాత ఎన్నో దినాలకు నువ్వు నిష్క్రమించాక నాకు కనిపించావు. మౌన భాషతో మాట్లాడి ఎగిరిపోయాడు. ఎటో పోయాడనుకున్నాను. నా ఊహకి అందకుండా నిధి సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు. నువ్వే అన్నావుగా జీవాత్మకు ఉండే అనుబంధమని. ఉన్నట్టుండి రథాస్త్రాలు వేగాన్ని పెంచుకున్నాయి. రథానికి తనకు మధ్య దూరం పెరగకుండా వాయు తన వేగాన్ని పెంచింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. పగళ్ళు రాత్రులు కాలాన్ని విభజించి వర్తమానాన్ని గతంలోకి తోసేస్తున్నాడు. అరణ్యాలలో లభించే తీయటి పళ్ళతో సెలయేరులు చీరవేసే నీళ్లతో ఆకలి దప్పులు తీర్చుకుంటున్నారు పంచభూత కన్యామణులు నిధి. రాత్రి వేళల్లో ఆగుతూ పగటి వేళల్లో సాగుతూ వాళ్ళ ప్రయాణం కొనసాగుతోంది. నిధి, గమ్యం ఇంకా ఎంత దూరం? అనల ప్రశ్నించింది. ప్రయాణం ఇంకా ఎంతకాలం? సలిల అనల అడిగిన ప్రశ్నకు తన ప్రశ్నను జత చేసింది. అశ్వత్థామ గారు నిర్దేశించిన ఈ దారి నాకు పూర్తిగా కొత్తది. దూరాన్ని కొలవలేను, కాలాన్ని కొలవలేను. నిధి నవ్వుతూ అన్నాడు. ఒక అంశం గమనించారా? ప్రయాణం సాగే కొద్దీ గుర్రాల వేగం పెంచుతున్నాయి. ఈ ఉదయం నుండి వాటి వేగం ఇంకా హెచ్చింది. పెరిగిన వేగం గమ్యాన్ని సమీపిస్తున్నాయనడానికి సంకేతమా? నువ్వే చెప్పాలి అవని అంది. సెలయేటి గలగల ఆగి ఆకలి దప్పులు తీర్చుకుందాం అన్నాడు నిధి. చిటారు కొమ్మ మీద ఆకుల గుబురులో నక్కి కూర్చున్న వ్యక్తి కళ్ళు మెరిశాయి. అతని నిరీక్షణ ఫలించింది. దూరంలో స్పష్టంగా కనిపించేంత దూరంలో సెలయేటి సమీపంలో సమతలంగా ఉన్న పచ్చిక బయలులో రథం ఆగింది. అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని కళ్ళు చించుకుని చూస్తూ గమనించి అర్థం చేసుకొని అతను గర్వంగా నవ్వుకున్నాడు. అక్కడ జరుగుతున్న కార్యక్రమం కళ్ళకి అందుతోంది, కానీ జరుగుతున్న సంభాషణ చెవులకి అందడం లేదు. నష్టం లేదు. తనకి కావాల్సింది వినుకలితో పని లేదు. తృప్తిగా చిరునవ్వు నవ్వుకుంటూ అతను చకచకా చెట్టు దిగసాగాడు. చెట్టు దిగిన ఆ వ్యక్తి పరుగు లంకించుకున్నాడు. గాలిలో ఎగురుతున్నట్టు దూరంగా అంగలు వేస్తూ చాలాసేపు పరిగెత్తి గుబురుగా ఉన్న పొదల మాటున ఆగాడు. పొడుగాటి తాడుతో కట్టివేసిన గుర్రం కట్టు తెంపుకుని పారిపోకుండా అక్కడే ఉన్నందుకు సంతోషిస్తూ దాని దగ్గరగా వెళ్ళాడు. ముందు జాగ్రత్తతో గుర్రాన్ని దూరంలోనే ఉంచాడు. తన గూఢచారి వృత్తికి ఆ జాగ్రత్తలు అవసరం. చెట్టు దిగి గుర్రం మీద హుటాహుటిన వచ్చిన చారుడు జంబీరుడు గుడారం ముందు గుర్రం దిగాడు. తన వైపు ఆతృతగా చూస్తున్న సాయుధ వీరుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నడిచి గుడారం ద్వారం వద్ద ఆగాడు. అక్కడ కాపలా ఉన్న కువీరుడిని గంభీరంగా చూశాడు. ప్రభువుల వారికి నా రాక తెలియజేయి. ప్రభు తలవాల్చి బిగ్గరగా పిలిచాడు కువీరుడు. లోపలికి రా. లోపల నుంచి గంభీర కంఠం ఆజ్ఞాపించింది. కువీరుడు తలుపులా పనిచేస్తున్న గుడ్డను తొలగిస్తూ లోపలికి దూరాడు. వెండి ఆసనం మీద ఠీవిగా కూర్చుని ముందున్న వెండి పీఠం మీద పాదాలు పెట్టుకున్నాడు అతని ప్రభువు కేసరి. ఇద్దరు యువతులు నేల మీద కూర్చుని పిక్కలు నొక్కుతున్నారు. సున్నితంగా వెండి ఆసనం రెండు వైపులా నిలుచున్న ఇద్దరు అందగత్తెలు వీవెనలతో వీస్తున్నారు. నిధికి హారతలివ్వడానికంటూ మహారాజును నమ్మించే నాటకంలో వెంట తీసుకువచ్చిన వయ్యారి భామలు వాళ్ళు. ప్రభు, జంబీరుడు వచ్చాడా? కేసరి ఆత్రంగా అడ్డు తగిలాడు. రమ్మను. కువీరుడు తెర తొలగించి తొంగి చూస్తూ జంబీరుడికి సైగ చేశాడు. జంబీరుడు లోపలికి దూరాడు. జంబీరా, ఏమిటి వార్త? కేసరి కంఠంలో ఇంకా అతని సొంతం కాని అధికారం ధ్వనించింది. శుభవార్త ప్రభు, జంబీరుడు ఉత్సాహంగా అన్నాడు. నిధి నవనిధులతో వస్తున్నాడు. ఎక్కడ, ఎప్పుడు చూశావు? ఎలా తెస్తున్నాడు? ఉత్సాహం ఆపుకోలేని కేసరి పాదాలని క్రిందికి దింపుతూ అన్నాడు. ఒంటి మధ్య సెలయేటి వద్ద ఆగారు. నవనిధుల మూటల్ని ఎలా తెస్తున్నాడో వింటే తమరు ఆశ్చర్యపోతారు. వినిపించరా?
మనకు నల్లగుర్రాల రథం మీదే ప్రభు. ఎవడో చోరుడు నిశిరాత్రిలో తోలుకుపోయి ఉంటాడని పోనీ లెమ్మని అనుకున్న మన రథం మీదే ప్రభు. కేసరి కళ్ళు చిట్లించాడు. రథాన్ని ఎప్పుడు తీసుకువెళ్ళాడు? కాపలా ఉన్న మనందరి కళ్ళు కప్పి ఎలా తీసుకెళ్ళాడు? కువీరుడు ఆశ్చర్యంగా అన్నాడు. వాడు నక్క, ఎప్పుడైనా ఎలాగైనా దేన్నైనా తీసుకెళ్లడం కువీరా. పర్వత గర్భంలో పాముల లక్షణంలో ఉన్న నిధుల్ని తేగలిగిన సురకత్తివాడు, ఏమైనా చేయగలడు. కేసరి కంఠంలో కసి జేగంటలా వెలికింది. మరో ముచ్చట వింటే తమరు ఆశ్చర్యంలో మునిగిపోతారు ప్రభు, జంబీరుడు అన్నాడు. ఏమిటా ముచ్చట? 5 అందగత్తెలు ప్రభు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5. కళ్ళు చెదిరే అందాలు. దూరంగా ఉన్నా కూడా మెరిసిపోతూ కనిపించారు. ఒళ్ళు బంగారం, ఒలికిపోయే సింగారం. 5 అందగత్తెలే ఎక్కడ పట్టాడు చెప్పమా? కువీరుడు సందేహం వ్యక్తం చేశాడు. ఎక్కడ పట్టినా అది మన సుభిక్ష రాజ్యంలోనే కదా. మన రాజ్యంలోని స్థిరాస్తులు చరాస్తులు మనవే కదా. రాజ్యం రాజభోజ్యం కువీరా, రాజభోజ్యం. ముల్లెలు మనవే, ముద్దుగుమ్మలు మనవే. రాజ్యానికి సంపద అవసరం, మనకు సౌందర్యం అవసరం. కేసరి గర్వంగా నవ్వి జంబీరుడిని ప్రశ్నార్థకంగా చూశాడు. త్వరలో నక్కబోనులోకి వస్తుందన్నమాట. ఎంత సమయం పట్టవచ్చు? నాకు సుమారు అరజాము పట్టింది ప్రభు. నేనంటే అగమేఘాల మీద వచ్చాను. గుర్రాల్ని నురగలు కక్కించాను కదా, జంబీరుడు అన్నాడు. అరజాము అంటే 1.5 గంటల సమయం. మనం సిద్ధంగా ఉండాలి కువీరా. పథకం గుర్తుందిగా. వాడు 2 వైపులా పదనున్న కత్తి, ఎలా మాట వేయాలో, ఎలా పొడవాలో గుర్తుందిగా. చక్రవ్యూహాన్ని మించిన టక్కరి వ్యూహం రూపొందించి బోధించారుగా ప్రభు. వాడు రావడం పోవడం అంతే, కువీరుడు గర్వంగా అన్నాడు. కేసరి ఆసనం మీద నుండి లేచాడు. నడుం చుట్టూ చుట్టిన చట్టీలో దాగిన పిడిపాకుని వెలికి తీశాడు. వరలోంచి యువతలకి లాగి బంగారు పిడికి తాపడం చేసిన నవరత్నాలను క్షణకాలం చూస్తూ ఉండిపోయాడు. రెప్పలెత్తి అనుచరులిద్దరినీ తీక్షణంగా చూశాడు. అతని కుడి చెయ్యి కదిలింది. బాకు తళుక్కుమంది. నవరత్నాల పిడిబాకు. నవనిధులు, నవరత్నాలు. నవనిధులు తెస్తున్న ఆ నిధిగాడి ప్రాణం వెలికి రావడానికి నా నవరత్నాల పిడిబాకు రక్తపథం ఏర్పాటు చేయాలి. అర్థమైందా కువీరా? కువీరుడి కళ్ళు అర్థమయ్యి కానట్టు చూశాయి. వీరదశమి స్పర్ధలో నన్ను గెలవకుండా చేసిన ఆ అహంకారిని నేను చేతులారా చంపాలి. కళ్ళారా చూస్తూ చేతులారా చంపాలి. కువీరుడు ఆవేశంగా తల పంకించాడు. మన వాళ్ళందరికీ చెప్పు, వాణ్ణి నిరాయుధుణ్ణి చేయాలి. ఆ చేసేది మీరు కావచ్చు, నేను కావచ్చు. సాగనంపే సాహసం నాది కావాలి. చిత్తం ప్రభు. బలిపశువును కట్టి తెచ్చి అప్పగించినట్టు వాణ్ణి పట్టి మీ పాదాల ముందు పడేస్తాం, కువీరుడు అన్నాడు. రథం సాగిపోకుండా ఇక్కడే ఎక్కడో ఆగిపోవాలి. బావా మరదలు శిలలున్నాయిగా ప్రభు. రథం మీద వెళ్ళినా కాలినడకన వెళ్ళినా పైభాగాలు ఒకదానికొకటి ఆనుకున్న ఆ శిలల మధ్య వెళ్ళాలి. అటు ఇటు వెళ్ళడానికి లేదుగా. బండరాళ్లతో అడ్డుకట్ట వేస్తాం, కువీరుడు అన్నాడు. బాగుంది. నిధిగాన్ని బావామరదళ్ళ శిలలకు బలి చేస్తాను, కేసరి పళ్ళు కొరుకుతూ అన్నాడు. వెళ్ళండి, ఏర్పాట్లు చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.